திருப்பாவை 20వ பாசுரம். முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில்யலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில்யலாய் செப்பன்னமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திரவே துயில்யலாய் உக்கமும் தட்டொலியும் தந்துன் மணாலனை இப்போதே எம்மை నీరాటేలోర్ ఎంబావాయ్. భావము: 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చిననో ముందుగానే అచటకు పోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి, నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక, ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలసముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి, మాయమ్మ, నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు. కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నేను లేచి మీకేమి చేయవలనందువేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణకు శరీరముపై చెమట పుట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవిన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవిన అంటే విసనకర్ర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకొనుటకు ఒక దివ్యమణి దర్పమును అంటే అద్దమును ఇవ్వు. వీటన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహమున్నమే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో. అవతారిక: నీలకృష్ణులను మేల్కొలిపి తమను కరుణించవలనని గోపికలు ప్రార్థించారు. ఈ మాలికలో 33 కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి తల్లి అయిన నీలాదేవిని కూడా మేల్కొలిపి తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణుడితో కలిపి ఆనంద స్నానాన్ని చేయించమని ప్రార్థిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాల్ తల్లి. అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం. మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది. నిన్న మన వాళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామికి కొంచెం కోపం వచ్చింది. అందుచే స్వామి లేచి రాలేదు. ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు. ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, రుజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. ఆయనను లేవలేదని ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు. ఆండాల్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు. 33 అమరర్కు 33 వర్గాల దేవతలను మున్సెండ్ర ఆపద రాని కంటే ముందే వెళ్ళి కాపాడే కప్పం తవిర్కుం కలియే గొప్ప బలం కలవాడివే తుయిల్ ఎరాయ్ లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడతావు. ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నీవు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్లను మాత్రం కాపాడవా? మేం నీ దగ్గరికి రావడం తప్పైందా? సెప్పముడయాయ్ సత్య పరాక్రమశాలి, ఆడిన మాట తప్పనివాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట? తిరలుడయాయ్ సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా, సెట్టార్క్ వెప్ప కొడుక్కుం విమల, శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా, తుయిల్ ఎరాయ్ నిద్రలేవయ్యా. నిన్న వీళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. సెప్పన్న మేల్ములై చెవ్వాయ్ చిరుమరుంగల్, సముదాయ అంగసౌకర్యం కలిగి నప్పిన్నై స్వామి సంబంధంతో నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా, తిరువే సాక్షాత్తు నీవే లక్ష్మివి,
తుయిలరాయ్, అమ్మ మేల్కో. వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలరా అని అడిగింది. ఉక్కముం, స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనోదనానికి విసనకర్ర కావాలి. తట్టొలియుం, స్నానం తర్వాత అలంకరించుకోవటానికి ఒక నిలువుటద్దం కావాలి. తంద్, ఈ రెండు ఇచ్చి ఉన్మనాలనై, ఈ మీ స్వామిని ఇప్పోదే ఇప్పుడే ఎమ్మై మాతో కలిపి నీరాడించు. ఇలా అడగడం మనకు కొంచెం ఎలాగా అనిపిస్తుంది, బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది, కానీ దోషమేమీ లేదు. పురుషుడు ఆయనొక్కడే, మిగతా జీవవర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందున్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్నవారు వెనక వాళ్లకు మార్గనిర్దేశం చేస్తారు. అక్కడ పరమపదంలో నిత్యసూర వర్గానికి చెందిన వారిలో మొదటదైనది లక్ష్మీదేవి. ఆ తత్వాన్ని తెలిసినవారు, ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారితో సలహా చేస్తాం కదా. అలాగే కులశేఖర ఆల్వార్ పరమాత్మను గురించి చెబుతూ, హరిసరస్సి వీగాహ్య ఆపీయతే జోజలౌగం భవమరుపరి కిన్నః ఏదమత్యత్యజామి. హరి అనేది ఒక గొప్ప సరస్సు. సంసార తాపాన్ని తొలగించగలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్లే. తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి. వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమపదంలోని నిత్యసూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు. అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపమంతా తొలుగుతుంది. ఆ హరిసరస్సు గురించి తెలిసిన దానివి, నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలమని అమ్మ ఆండాల్ తల్లి నీలాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పనిచేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనం నీరారుదాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్లతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కలిసి మేల్కొల్పుతారు. అమ్మ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.